ప్రతి కాంపిటీటివ్ ఎగ్జామ్‌లో అపాయింట్మెంట్స్ అనే టాపిక్ నుండి చాలా వరకు ఎటువంటి క్వెషన్ అడుగుతున్నాడండి? మ్యాచ్ ద ఫాలోయింగ్. మరి ప్రస్తుతం కరెంట్ అఫైర్స్‌లో ఉన్నటువంటి ప్రముఖ వ్యక్తులలో ఫస్ట్ పర్సన్ అనలైనా బెర్బోక్. ఈమె జర్మనీ దేశ తొలి మహిళ విదేశాంగ మంత్రి కావడం విశేషం. ఈమె ఇటీవల యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ న్యూ ప్రెసిడెంట్‌గా ఎన్నికైందండి. తద్వారా ప్రెసిడెంట్‌గా ఎన్నికైనటువంటి 5వ మహిళగా రికార్డు సృష్టించింది. మరి మొట్టమొదటి మహిళ ఎవరండి? భారతదేశానికి చెందిన విజయలక్ష్మి పండిట్. నెక్స్ట్ అండి, మరి జర్మనీ దేశానికి చెందిన ఈమె 2025 సెప్టెంబర్‌లో అమెరికా దేశంలోని న్యూయార్క్ నగరంలో నిర్వహించబోతున్నటువంటి 8వ ఐక్యరాజ్య సమితి సాధారణ సభ సమావేశానికి అధ్యక్షత వహించబోతుందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ పర్సన్ యూజీ ఇవసావా. జపాన్ దేశానికి చెందిన ఇతను ఇటీవల ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ న్యాయస్థానం న్యూ ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యాడు. ఈ పదవిని పరోక్షంగా ఏమని చెప్పొచ్చు అంటే ప్రపంచ ప్రధాన న్యాయమూర్తి. నెక్స్ట్ పర్సన్ మసాటో కాండా. జపాన్ దేశానికి చెందిన ఇతను ఇటీవల ఏడీబీ అంటే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ న్యూ ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యాడు. నెక్స్ట్ పర్సన్ జస్టిస్ బిఆర్ గవాయ్. ఈ మహానుభావుడు ఇటీవల 52వ భారత ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశాడు. నెక్స్ట్ పర్సన్ జస్టిస్ దినేష్ మహేశ్వరి. ఇతను ఇటీవల 23rd లా కమిషన్ చైర్పర్సన్గా నియమించబడ్డాడు. నెక్స్ట్ పర్సన్ ఎస్ మహేంద్ర దేవ్. తెలుగు జాతి వ్యక్తి అయిన ఇతను ఇటీవల ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి నూతన చైర్పర్సన్గా నియమించబడ్డాడు. గతంలో ఈ పదవిని ఎవరు పోషించారు అంటే ప్రఖ్యాత ఆర్థికవేత్త వివేక్ దేవరాయ్ లేదా బిబేక్ దేబ్రాయ్. అతను అనారోగ్యంతో మరణించాడండి. ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే అతడికి మరణానంతరం ఈ 2025లో లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ అనేటువంటి రంగంలో పద్మభూషణ్ అవార్డు కూడా దక్కింది. ఈ విధంగా ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి మాజీ చైర్పర్సన్ ఎవరు అంటే వివేక్ దేవరాయ్, నూతన చైర్పర్సన్ ఎవరు అంటే ఉమ్మడి గుంటూరు జిల్లా వాసి అయినటువంటి ఎస్ మహేంద్రదేవ్. నెక్స్ట్ అండి నిధి తివారీ. ఐఎఫ్ఎస్ ఆఫీసర్ అయినటువంటి ఈమె ఇటీవల ప్రధానమంత్రి ప్రైవేట్ సెక్రటరీగా నియమించబడిందండి. నెక్స్ట్ పర్సన్ శక్తి కాంతాదాస్. ఆర్బీఐ మాజీ గవర్నర్ అయినటువంటి ఇతను ఇటీవల ప్రధానమంత్రి సెకండ్ ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమించబడ్డాడు. ప్రైవేట్ సెక్రటరీ ఎవరు అంటే నిధి తివారీ, సెకండ్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎవరు అంటే శక్తి కాంతాదాస్. నెక్స్ట్ అంటే సంజయ్ మల్హోత్రా. ఇతను ఇటీవల ఆర్బీఐ నూతన గవర్నర్గా పదవీ బాధ్యతలు చేపట్టాడు. నెక్స్ట్ పర్సన్ పూనం గుప్తా. ఈమె ఇటీవల ఆర్బీఐ నూతన డిప్యూటీ గవర్నర్గా నియమించబడింది. తద్వారా డిప్యూటీ గవర్నర్గా నియమించబడ్డటువంటి 4వ మహిళగా రికార్డు సృష్టించింది. నెక్స్ట్ అండి టి రవిశంకర్. ఆర్బీఐ ప్రస్తుత 4 డిప్యూటీ గవర్నర్స్లో ఒకరు ఎవరు అంటే టి రవిశంకర్. ఇతను ఇటీవల 16th ఫైనాన్స్ కమిషన్ న్యూ మెంబర్గా నియమించబడ్డాడండి. రాజీవ్ గౌబా. మాజీ క్యాబినెట్ కార్యదర్శి అయినటువంటి ఇతను ఇటీవల నీతి ఆయోగ్ పూర్తికాలపు సభ్యుడిగా నియమించబడ్డాడండి. నీతి ఆయోగ్ నూతన పూర్తికాలపు సభ్యుడు ఎవరండి? రాజీవ్ గౌబా. నెక్స్ట్ అంటే అజయ్ సేత్. ఇతను ఇటీవల న్యూ ఫినాన్స్ సెక్రటరీగా నియమించబడ్డాడు. న్యూ ఫినాన్స్ సెక్రటరీ ఎవరండి? అజయ్ సేత్. నెక్స్ట్ పర్సన్ టీకే పాండే. తుహిన్ కాంతా పాండే. మాజీ ఫినాన్స్ సెక్రటరీ అయినటువంటి ఇతను ఇటీవల సెబీ నూతన చైర్మన్గా నియమించబడ్డాడు.